తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం కనిపిస్తుంది. ఓవైపు ఎండలు మండిపోతుంటే ఒక్కసారిగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇలా గడిచిన కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జిల్లాల్లో తీవ్ర ఎండలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ దంచి కొడుతోంది. సాయంత్రానికి వాతావరణం చల్లబడటం, వర్షం పడటం వంటివి జరుగుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రాయలసీమ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఐఎండీ అంచనా వేసింది. వీటి ప్రభావంతో ఏపీలో ఇవాళ, రేపు పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి. ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ, రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎండలు సుర్రుమంటున్నాయి. మరోవైపు ఇవాళ పోలవరం జిల్లాలోని చింతూరు, ఎన్టీఆర్ జిల్లాలోని కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆదివారం 66 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. మన్యం జిల్లాలోని వీరఘట్టం, నెల్లూరు జిల్లాలోని నెల్లూరుపాలెంలో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక తెలంగాణలో భిన్న వాతావరణం ఉంది. ఓవైపు ఎండల తీవ్రత పెరుగుతుండగా మరోవైపు కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన గంటల పాటు కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. మరికొన్ని చోట్ల కూడా బలమైన ఈదురుగాలులు వీచాయి. ఆసిఫాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాలలో కురిసిన వర్షాలకు అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక మరికొన్ని రోజులు కూడా తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి.
ఎస్, ఇదే అంశం గురించి వైజాగ్ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ దుర్గాప్రసాద్, చెప్పండి, వైజాగ్ వాతావరణం ఎలా ఉంది? ఎస్ దుర్గాప్రసాద్. ఎస్ దుర్గాప్రసాద్, చెప్పండి, వైజాగ్ వాతావరణం ఎలా ఉంది? పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ ద్రోణి ప్రభావంతో ప్రథమంగా ఇటు ఉత్తరాంధ్ర అయితే ఆ ఉదయం నుంచి వాతావరణం భిన్నంగా ఉందని చెప్పొచ్చు. అయితే గత 3 రోజుల నుంచి కూడా ఇదే భిన్నమైన వాతావరణం 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కనిపిస్తా ఉంది. ఏపీతో పాటు అటు తెలంగాణలో కూడా ఉదయం పూట ఎండలు దంచికొస్తా ఉంటే సాయంత్రం అయ్యేసరికి ఆ ఈదురుగాడులు కావచ్చు, లేకపోతే ఆ చక్కటి చల్లటి వాతావరణం అయితే ఏర్పడతా ఉందని చెప్పొచ్చు. దీనికి ప్రభావం కూడా ప్రథమంగా బంగాళాఖాతంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఏదైతే ఉందో దాంట్లో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఈ భిన్నమైన వాతావరణం కనిపిస్తా ఉంది 2 తెలుగు రాష్ట్రాల్లో. అయితే ఈ రోజు రేపు అంటే సోమవారం మంగళవారం కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇదే భిన్నమైన వాతావరణం కనిపించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తా ఉన్నాయి. మరికొద్ది ప్రాంతాల్లో మరికొన్ని చోట్ల కూడా భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. 2 రోజుల క్రితం కూడా ఆకస్మిక వర్షాలు ఈ అల్లూరు జిల్లా విజయనగరం ప్రాంతాల్లో కూడా ఈదురుగాలు బలమైన ఈదురుగాలతో భారీ వర్షపాతం అయితే నమోదైంది. శనివారం సాయంత్రం అయితే అల్లూరు జిల్లాలో బలమైన ఈదురుగాలతో భారీ వర్షపాతం కూడా నమోదైంది. ఆకస్మిక వర్షాల వల్ల రైతులు కూడా ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అటు రాయలసీమ అనంతపూర్ లో కూడా ఉదయం అంతా కూడా భారీగా ఆ ఎండ అయితే దంచి కొడతా ఉంటే సాయంత్రం అయ్యేసరికి చల్లటి వాతావరణం కనిపిస్తా ఉంది. అయితే ఈ ద్రోణి ప్రభావం మరికొన్ని రోజులు కూడా అంటే బుధవారం వరకు కూడా ఈ 3 రోజుల పాటు ఇదే భిన్నమైన వాతావరణం ఏపీలో పలు జిల్లాలు అంటే ఎన్టీఆర్, గుంటూరు, నెల్లూరు, కడపతో పాటు ప్రథమంగా ఉత్తరాంధ్ర వైపు మనం చూసినట్లయితే విశాఖ, అల్లూరు జిల్లాలో దీని ప్రభావం కనిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విశాఖలో మనం చూసినట్లయితే నిన్నటి వరకు ఎండ తీవ్రత కనిపించినప్పుడు కూడా ఈ రోజు సోమవారం ఉదయం నుంచి కూడా ఆ వాతావరణంతో పూర్తి స్థాయిలో చాలా భిన్నంగా ఉందని చెప్పొచ్చు. అయితే ఎండ ఎక్కడా కనబడలేదు కానీ పూర్తి స్థాయిలో ఆకాశం అంతా కూడా మేఘావృతం అయినట్టు మనం చూడవచ్చు. ప్రస్తుతం మనం విశాఖలోని ఆర్కే బీచ్ ప్రాంతం అంతా ఉన్నాం. బీచ్ లో కూడా పూర్తి స్థాయిలో కారు మబ్బులు కమ్మినట్లుగా మొత్తం సముద్రం చుట్టూ కూడా మబ్బులు కమ్మిన అంశాన్ని మనం చూడొచ్చు. అయితే మధ్యాహ్నం అయ్యేసరికి జనరల్ గా ఎండ ఈ టైంలో అయితే ఎక్కువగా ఎండ కనిపిస్తా ఉంటది. కానీ ఈ ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్రలో అయితే చల్లటి వాతావరణం కనిపిస్తున్నప్పుడు కూడా ఈ స్వెట్టింగ్ అనేది ఎక్కువగా బీచ్ పరిసర ప్రాంతాల్లో ఎండ ప్రభావం కనిపించినప్పటికి కూడా ఎక్కువగా చెమట అయితే అనేది ఎక్కువగా స్వెట్టింగ్ అనేది వేస్తూ ఉంటది. అయితే ఈ వాతావరణంలో ఎక్కువగా గాలిలో తేమ ఉండడం వల్ల పూర్తిగా భిన్నంగా వాతావరణం కనిపిస్తున్న అంశం మనం చూడొచ్చు. ఎస్ దుర్గాప్రసాద్, ఒకేసారి ఎండలు వర్షాలు ఒకేసారి పట్టడం, దీన్ని మనం ఏ విధంగా తీసుకోవాలి? శాస్త్రీయంగా ఏం జరుగుతుందని? లేదా ఆకస్మిక వర్షాల వల్ల రైతులైతే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశాలు ఉంటుంది. మరోవైపు ఈ వాతావరణ మార్పుల్లో కారణంగానే ఈ తరహా ఈ సీజన్ లో ఇట్లాంటి అల్పపీడనాలు ఏర్పడే అవకాశాలు ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. మరోవైపు దీని ప్రభావం 3 రోజుల పాటు ఉంటుంది. దాని తర్వాత భారీగా పూర్తిగా ఉష్ణోగ్రతల మార్పులు వచ్చి ఎండలు ఎక్కువగా కాచే అవకాశం ఉంటుంది. వేసవి ప్రారంభమైన తరుణంలో ఇట్లాంటి అల్పపీడనాలు ద్రోణి అన్నది చాలా కామన్ గా ఉంటాయి. ఈ టైంలో ఈ ద్రోణి అల్పపీడనాలు పూర్తి అయిన తర్వాత ఒకేసారి వాతావరణం పూర్తి స్థాయిలో మార్పు చెంది అధిక ఉష్ణోగ్రతలో కూడా చాలా చేంజెస్ వచ్చి రానున్న కాలం ఉంటాయి. ఏప్రిల్, మే వరకు కూడా ఎక్కడ చూసినా పూర్తి స్థాయిలో ఎండలో బాగా కాచే అవకాశం ఉంటుంది. దాని ముందుగానే ఇట్లాంటి చిన్న చిన్న ద్రోణి ప్రభావం వల్ల భిన్నమైన వాతావరణం ఏర్పడుతూ ఉంటుంది. ఉదయం ఎండ కాస్తా ఉంటుంది, సాయంత్రం వచ్చేప్పటికి వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. దీనివల్ల ఈ భిన్న వాతావరణం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది, చర్మ సంబంధమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. మరోవైపు కూడా అకాల వర్షాల వల్ల రైతులు కూడా ఈ ఆకస్మిక వర్షాలు, అకాల వర్షాలు కూడా రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా పుష్కలంగా ఉంటాయి. థ్యాంక్ యూ దుర్గాప్రసాద్.
ఎస్, ఇదే అంశం గురించి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఫోన్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ మురళి, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, పశ్చిమ గోదావరి జిల్లాలో వాతావరణం ఎలా ఉంది? గుడ్ ఆఫ్టర్నూన్ ఇంద్రజ. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిన్నటి వరకు 40 డిగ్రీల పైన ఉష్ణోగ్రతలు నమోదైతే ఈ రోజు నుంచి అకస్మాత్తుగా వాతావరణంలో మార్పులు ద్రోణి ప్రభావంతో అయితే వర్షాలు పడుతున్న పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కొవ్వూరు, గోపాలపురం, తాడేపల్లిగూడెం, పోలవరం, తణుకు, నిడదవోలు నియోజకవర్గాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని చెప్పుకోవచ్చు. దీని కారణంగా నిన్నటి వరకు ఉక్కపోతలతో ఉన్న జనాలు అయితే ఈ వర్షాలతో అయితే చల్లబడినట్లుగా చెప్పుకోవచ్చు. ఒక పక్క రైతులకు చేతికి అంటే మొక్కజొన్న పంట అలాగే వరి పంట చేతికొచ్చే దశలో ఉండి, అంటే వరి పంట కోసి కళ్ళాల్లో ఉన్నాయి, అలాగే మొక్కజొన్న పంట కూడా కోసి ఆరబెట్టుతున్న సమయంలో ఈ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అయితే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. దీని కారణంగా అటు మొక్కజొన్న రైతులు, ఇటు వరి పండించే రైతులు, ఈ అరటి రైతులు అంటే ఒక పక్క ఈదురు గాలులతో అయితే అరటి తోటలు కూడా పడిపోయిన పరిస్థితి అయితే ఉంది. నిన్నటి వరకు ఎండ వేడి తట్టుకోలేకపోయిన ప్రజలైతే ఒక్కసారిగా వాతావరణం మారి వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అయితే ఈ పంటలు చేతికి వచ్చే సమయం కావడంతో అయితే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పొచ్చు ఇంద్రజ. ముఖ్యంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వరి చేలు ఎక్కువగా ఉంటాయి. వరికి సంబంధించి ఇప్పుడు పంట చేతికి వస్తున్న నేపథ్యం అంటే పంటలు కోసి మొత్తం కూడా రెడీ అవుతున్న పరిస్థితిలో కళ్ళాల్లో ఆరబెట్టారు. అంటే వరి రైతులు పండించిన పంటను అయితే కోసి కళ్ళాల్లో ఆరబెట్టిన నేపథ్యం అంటే ఒక్కసారిగా నిన్నటి వరకు ఎండల ప్రభావం ఉన్న నేపథ్యంలో అకస్మాత్తుగా వాతావరణం మారి వర్షం పడటంతో అయితే వరి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. అలాగే మొక్కజొన్న కూడా అంటే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రపంచంలోనే అత్యధిక దిగుబడి ఎక్కువగా ఈ మొక్కజొన్న ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో రైతులు పండిస్తూ ఉంటారు. ఈ పంటకు సంబంధించి కూడా పంట చేతికి వచ్చి ఆరబెడుతున్నారు, కళ్ళాల్లో ఆరబెడుతున్న నేపథ్యంలో అయితే ఇటు మొక్కజొన్న రైతులు, అటు వరి పండించే రైతులు కూడా ఈ వర్షాల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు ఇద్దరుగా. రైట్ మురళి, ప్రజలకు వాతావరణ శాఖ నుంచి ఎలాంటి హెచ్చరికలు జారీ అయ్యాయి? ఏమన్నా హెచ్చరికలు ముందుగస్తూ జారీ చేశారా? అంటే వాతావరణ శాఖ నుంచి అల్పపీడన ద్రోణి కారణంగా రానున్న 2-3 రోజుల్లో వర్షాలు పడతాయంటూ కూడా వాతావరణ శాఖ చెప్పినప్పటికీ కూడా నిన్నట ఉదయం వరకు కూడా ఎండ 40 డిగ్రీల వరకు ఉన్న ఎండనైతే ఈ వర్షాలనే పడతాయనే దాని మీద అయితే రైతులకు అవగాహన లేదని చెప్పుకోవచ్చు. దాని కారణంగానే కళ్ళాల్లో అటు వరి పంట కానివ్వండి, ఇటు మొక్కజొన్న పంట కానివ్వండి, కళ్ళాల్లోనే ఉండిపోయిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై అయితే రైతులకి బరకాలను తీసుకెళ్లి ఎండబెట్టుకునే సమయం కావడం చేత అయితే కొంతవరకు వర్షం అకస్మాత్తుగా రావడంతో కొంత పోగేసుకునే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా కొంత పంట ఈ వర్షాలకి నీటి పాలైందని చెప్పుకోవచ్చు. వాతావరణ శాఖ అధికారులు ఇంకొక 2 రోజుల పాటు ఈ ఉపరితల ద్రోణి కారణంగా అయితే వర్షాలు పడతాయని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీని కారణంగా ఒక పక్క ఏలూరు జిల్లాలో ఒక పక్క ఎండలు కాస్తూ ఉంటే, మరో పక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అయినటువంటి కొవ్వూరు, తాడేపల్లిగూడెం, తణుకు, పోలవరం నియోజకవర్గాలు అలాగే ఇటు ఆకంట నియోజకవర్గాల్లో అయితే ఈ అకస్మాత్తుగా వర్షం పడుతున్న కారణంగా అయితే పంటలు పండించే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు ఎదురుగా. రైట్, థ్యాంక్ యూ మురళి.
ఎస్, ఇదే అంశం గురించి విజయవాడ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసాద్. చెప్పండి, ఓవైపు ఏమో అటు సైడ్ అంతా వర్షాలు పడుతున్నాయి, మన విజయవాడ అంతా ఎండలు మండిపోతున్నాయి. ఏమంటారు అసలు దీని గురించి మీరు? రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్న 2 రోజుల్లో భిన్న వాతావరణ పరిస్థితులు ఉండబోతున్నాయని వాతావరణ శాఖ అధికారులు కాసేపటి క్రితమే సమాచారం అందించారు. అయితే ఇప్పటికే ఉత్తరాంధ్రకు సంబంధించి కొన్ని జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల వర్షం కూడా కురుస్తుంది. సో విజయవాడ నుంచి విజయవాడ, ప్రకాశం జిల్లా, ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి మొత్తంగా కూడా విపరీతమైన ఎండ కనిపిస్తుంది. ప్రజెంట్ విజయవాడ నగరంలో కూడా విపరీతమైన ఎండతో పాటు వేడి గాలులు కూడా వీస్తున్నాయి. రానున్న 2 రోజుల్లో ప్రజెంట్ అటు కోస్తాంధ్రతో పాటు రాయలసీమలో కూడా 2 ఉపరితల ఆవర్తనాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్తుంది. ఆ నేపథ్యంలో రాబోతున్న 2 రోజుల్లో అక్కడక్కడ కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. సో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. సో మొత్తంగా విజయవాడ ప్రాంతంలో ప్రజెంట్ అంటే గత కొద్ది రోజులుగా ఎండ కనిపిస్తుంది. మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు కూడా ఎండ దంచి కొడుతుంది. మరికొద్ది రోజుల్లో విపరీతమైన వేడి గాలులు కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 మండలాల్లో రాబోతున్న 3 రోజుల్లో వడగాడులతో కూడిన వేడి గాలులు వీచే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. దీని ప్రభావం అధికంగా పోలవరం జిల్లాకు సంబంధించి ఆయా ప్రాంతాల్లో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది ఇంద్రజ. సో మొత్తంగా విజయవాడకు సంబంధించి ఆ నగరంలో ప్రజెంట్ వేడి వాతావరణం కొనసాగుతుంది. సో ప్రజలందరూ కూడా వర్షం పడితే కాసేపు చేత తీరొచ్చిన ఆలోచనలో కూడా ఉన్నారని చెప్పుకోవచ్చు. రైట్ దుర్గాప్రసాద్, ఒకసారిగా మారుతున్న ఈ వాతావరణం ప్రజల దైనందిన జీవితంపై ఎలా ప్రభావం చూపుతోంది? వేసవి కాలంలో సాధారణంగా ఎండలు కాస్తూ ఉంటాయి. కానీ ప్రజెంట్ వాతావరణ కాలుష్యం కావచ్చు, అనేక కారణాల వల్ల ఎండాకాలంలో కూడా వర్షాలు కురుస్తున్నాయి. అనుకోకుండా ఆకస్మికంగా వర్షాలు రావడం వల్ల చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా ఆమ్ల వర్షాల వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా సిటీలతో పాటు అంటే ఆ సిటీల్లో వేసవి కాలంలో వర్షాలు పడినప్పటికీ కూడా ఆ వర్షం పడినంతసేపు చల్లగా ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత రోజులకి విపరీతమైన ఎండలు కనిపిస్తున్న ఒక్కసారిగా ఆ వేడి పెరిగిపోతున్న పరిస్థితి ఉంది. సో ఆ నేపథ్యంలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. దీనికి అనేక కారణాలు ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే వ్యవసాయ పంటలు పండించే పల్లెటూర్ల వైపు అయితే ఆకస్మికంగా వరదలు రావడం వల్ల, వర్షాలు రావడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే వేసవికి అనుకూలమైన పంటలు సాగు చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా కొన్ని పంటలు కోత దశలో ఉంటాయి. ఇలాంటి సందర్భంలో సడన్ గా వర్షాలు రావడం వల్ల ఆ పంటలన్నీ కూడా దెబ్బతింటున్నాయి. రీసెంట్ గా కూడా ఆకస్మికంగా వరదలు రావడం వల్ల అటు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో కూడా చాలా వరకు రైతులు నష్టపోయారు. సో ప్రజెంట్ ఆకస్మిక వర్షాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. వాతావరణం కూడా సడన్ గా మారిపోవడం వల్ల అంటే వేసవి కాలంలో ఉండే ఎండతో పాటు ఎండ తీవ్రత మరింత పెరుగుతుంది. వేడితో కూడిన వడగాలులు కూడా వీస్తున్నాయి. దీనివల్ల ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి వాతావరణ కాలుష్యమే ప్రధాన కారణం అని కూడా ఆ వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ దుర్గాప్రసాద్. తెలుగు రాష్ట్రాల్లో వింత వాతావరణం కనిపిస్తుంది. ఓవైపు ఎండలు మండిపోతుంటే ఒకసారిగా వర్షాలు దంచి కొడుతున్నాయి. ఇలా గడిచిన కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. కొన్ని జిల్లాల్లో తీవ్ర ఎండలు, మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయి. మధ్యాహ్నం వరకు ఎండ దంచి కొడుతుంది. సాయంత్రానికి వాతావరణం చల్లబడటం, వర్షం పడటం వంటివి జరుగుతున్నాయి. ప్రస్తుతం దక్షిణ కోస్తాంధ్ర, పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. రాయలసీమ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని ఐఎండీ అంచనా వేసింది. వీటి ప్రభావంతో ఏపీలో ఇవాళ, రేపు పిడుగులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయి.
ఏపీలో విభిన్న వాతావరణ పరిస్థితులు ఉండనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఇవాళ రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని తెలిపింది. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో ఎండలు సుర్రుమంటున్నాయి. మరోవైపు ఇవాళ పోలవరం జిల్లాలోని చిత్తూరు, ఎన్టీఆర్ జిల్లాలోని కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆదివారం 66 మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. మన్యం జిల్లాలోని వీరఘట్టం, నెల్లూరు జిల్లాలోని నెల్లూరుపాలెంలో 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక తెలంగాణలో భిన్న వాతావరణం ఉంది. ఓవైపు ఎండలు తీవ్రత పెరుగుతుండగా మరోవైపు కొన్ని చోట్ల వర్షాలు పడుతున్నాయి. ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఉరుములు, మెరుపులతో కొన్ని గంటల పాటు కురిసిన గాలివాన బీభత్సం సృష్టించింది. మరికొన్ని చోట్ల కూడా బలమైన ఈదురుగాలులు వీచాయి. ఆసిఫాబాద్, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు అన్నదాతలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇక మరికొన్ని రోజులు కూడా తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంది. ఇవాళ రాష్ట్రంలో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. తెలంగాణ రేపు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు, మెరుపులు మరియు ఈదురుగాలులతో కూడిన వర్షాలు తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు హెచ్చరికలు జారీ అయ్యాయి. ఇదే అంశం గురించి కోనసీమ నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ వెంకటేశ్వరరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. వెంకటేశ్వరరావు, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి, కోనసీమ అప్డేట్స్ ఏంటి? ఎలా ఉంది వాతావరణం? అక్కడ వర్షాలు పడ్డాయా? థ్యాంక్ యూ. అంబేద్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా ఈ రోజు అయితే భారీ వర్షం కురిసిందని చెప్పుకోవచ్చు. అకాల వర్షానికి అంబేద్కర్ కోనసీమ జిల్లా వాసులంతా కూడా తడిసి ముద్దయ్యారు. ఎందుకంటే గత వారం రోజులుగా తీవ్ర ఎండలో నెలకొన్న నేపథ్యంలో ఈ ప్రాంతం అంతా కూడా ఎండతో ఇక్కడ ఈ ప్రాంత వాసులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాగే ఎండల్లో తిరగవద్దని వైద్యులు అటు అధికారులు కూడా సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎండలో తిరగద్దని, ఎండలో తిరిగితే వడగాల్పులకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో వీరంతా ఇళ్ల వద్దే ఉండాలని, అత్యవసరమైతే తప్ప సాయంత్రం వేళల్లో తమ కార్యక్రమాలు పూర్తి చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి తరుణంలో ఈ రోజు అకాల వర్షం, భారీ వర్షం కురిసింది ఇక్కడ. దీంతో ఈ ప్రాంతం అంతా కూడా చల్లబడింది. అయితే వర్షాలు స్థానికులకు ఉపశమనం ఇచ్చినప్పటికీ కూడా రైతులకైతే తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే పొలాలు కోత దశలో, కొన్ని చోట్ల పొట్టు దశలోనే, అలాగే మామిడి తోటలు కోయడానికి సిద్ధంగా ఉన్న చాలా ప్రాంతాల్లో కోనసీమ వ్యాప్తంగా మామిడి తోటలు ఎక్కువగా ఉంటాయి. మామిడి తోటలతో పాటు వరి పొలాలు ఇవన్నీ కూడా తీవ్రంగా దెబ్బతినే అవకాశం ఉంది. దీంతో ఇక్కడ ఉన్న రైతులంతా కూడా ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షం వల్ల వారు చేతికొచ్చిన పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉన్న నేపథ్యంలో తీవ్రంగా నష్టం వారు పెట్టిన పెట్టుబడులకు కూడా వచ్చే అవకాశం ఉండదని కూడా వీరు ఆవేదన చెందుతున్నారు. ఇటువంటి తరుణంలో అటు వ్యవసాయ శాఖ అధికారులు కూడా అప్రమత్తం చేయాలని కూడా కోరుతున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఈ రోజు ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురిసింది. ప్రస్తుతానికి కూడా కొన్ని చోట్ల వర్షం అలాగే కొనసాగుతుంది. వాతావరణ విపత్తుల శాఖ ఏదైతే ఉందో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు మరో 2 రోజులు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా వాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు వెళ్ళొద్దని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఉరుముల, మెరుపులతో కూడిన వర్షాలు వస్తాయి. అదేవిధంగా కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం ఏర్పడవచ్చు, మరికొన్ని చోట్ల చెట్లు విరిగిపడే ప్రమాదం కూడా ఉంది ఎదురుగాలు వచ్చే నేపథ్యంలో. సో జిల్లా వాసులంతా కూడా అప్రమత్తంగా ఉండాలని, రానున్న 2 రోజుల్లో కూడా మరి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని, వారు పండించిన పంటను తడిచిపోకుండా రక్షణ చర్యలు చేసుకోవాలని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పట్టణ ప్రజలకు వర్షం ఉపశమనం కలిగించినప్పటికీ కూడా రైతులకైతే తీవ్ర నష్టాన్ని మిగిల్చిందని చెప్పొచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు.